ఓం కాళభైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మేషరాశి వారికి ఒకవైపు ఏలనాడు శని ప్రారంభ సంచార స్థితిలో ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలంలో చివరార్ధ ఆదివారం అమావాస్య 14వ తారీఖు రోహిణి నక్షత్ర సందర్భంగా మరియు 15వ తారీఖున సోమవారం అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అంటారు. కనుక శనిపీడలు తొలగించుకోవాలనుకున్నా, మన ఇంటికి ఉండబడినటువంటి వాస్తు దృష్టిని తొలగించుకోవాలనుకున్నా, వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మన ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేని పరిస్థితి ఉన్నప్పుడు మన పైన అధిక నరదృష్టి ఉంటుంది. వాటిని తొలగించుకోవడం కోసం ఏకైక మార్గం ఏమిటనగా ఇంటి ముందర ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టండి, ఒక బూడిద గుమ్మడికాయను పూజ చేసి కట్టుకోండి. మీ యొక్క కులదేవతలకు లేక గ్రామదేవతలకు ఇష్టదేవతల దగ్గర ఒక నల్లటి ప్రమిదలో ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపాన్ని వెలిగించుకొని, ఓ తల్లి జగన్మాత, ఓ కాళీ స్వరూపమా, ఈ అష్ట కష్టాల నుంచి మమ్మల్ని బయటపడేయి తల్లి అని చెప్పి ఒక చిన్న నమస్కారం పెట్టుకోండి. సకల గ్రహదోషాలు శనిదోషాలు తొలగిపోయి మేషరాశి వారికి అదృష్టం అద్భుతంగా కలుగుతుందని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కి వాట్సాప్ను పంపించగలరు. 100 సంవత్సరాల జాతక రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే భవిష్యత్తు ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు.